అందరికీ కృతజ్ఞతలు. సారీ సారీ సార్, ఫస్ట్ మేము 20 లక్షలు అప్పుల్లో ఉన్నాం సార్. ఓ సంవత్సరం ముందరేమో సార్ వీడియోలు చూస్తున్నాను. సంవత్సరం ముందు 20 లక్షలు అప్పు ఉన్నది సార్. 20 లక్షలు వచ్చి టమాటాల్లో వచ్చేసింది సార్. రావాలనుకున్నాను, అవును సార్. ఆ తర్వాత మళ్ళా జూలైలో ఈ సంవత్సరం 30 లక్షలు రావాలనుకున్నాను, వచ్చేసింది సార్. చాలా కృతజ్ఞతలు సార్. డబ్బుకు బాబు గారికి కృతజ్ఞతలు. అద్భుతంగా ఉంది. చాలా చాలా కృతజ్ఞతలు. విశ్వముని బాబు గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఈ వీడియోలు సుమారుగా ఒక 6 నెలల నుంచి చూస్తున్నాను. నేను అప్పుడు కొంచెం చేసిన వల్ల 786 నేను వాలంటీర్గా పనిచేసినాను. నేను 786 నాకు రావాలి, నాకు డబ్బులు ఇస్తారు సార్. ఆ డబ్బులు ఇచ్చినప్పుడు కట్టల డబ్బులు ఇస్తారు, ప్రజలకు పంచాలి కాబట్టి పింఛను ఇస్తారు. నాకైతే ఆ నెంబర్ కావాలి అని అనుకొని ఆ రోజు వెళ్ళాను. నాకు వచ్చిన కట్టలోనే ఫస్ట్ నోట్ అది వచ్చేసింది. మళ్ళీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను చేయలేకపోయాను. మళ్ళీ 10 డేస్ నుండి చేస్తున్నాను. కానీ నా భార్య, నా కొడుకు నాకొకడు ఫస్ట్ లేస్తానే విశ్వానికి కృతజ్ఞతలు, విశ్వముని బాబు గారికి కృతజ్ఞతలు, నాకు కారు కావాలా, ఇల్లు కావాలా, రంగులు వేయాలి, అన్నీ చేయాలని నా కొడుకు నాకన్నా ముందే ఎన్ని వస్తాయినైనా మనం చేద్దాము అని ఎప్పటికీ నాకు చెప్పి, నా భార్య కూడా కొన్ని విధాలుగా సహకరిస్తూ ఉంటుంది. ఆమె నెగిటివ్ అయితే ఉన్నా కానీ నన్ను నువ్వు పో, నువ్వు వెళ్ళు, నువ్వు చెయ్యి, ఏదైనా చేస్తావు అని ఆమె చాలాసార్లు చెప్పి ఈరోజు కనుక నా తండ్రి నా భార్య కనుక డబ్బులు ఇచ్చి పంపించారు. నేను ఇక్కడి నుంచి ఎప్పుడైనా కానీ నేను పట్టుదలతో చేసి ఏదైనా సాధిస్తానన్న నమ్మకంతో ఇక్కడి నుంచి వెళ్తున్నాను. నా గురువుగారు అయినటువంటి విశ్వముని బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. క్లాస్ అయితే చాలా 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 నేను ఏదో అనుకున్నాను. నాకు ఎప్పుడు ఇట్లా మైక్ తీసుకొని మాట్లాడేదానికి అంతకు లేదు. ఇప్పుడు ధైర్యంగా ఎందుకు వచ్చాను అంటే, ఇది ఒక సబ్జెక్ట్ లాప్ ఆఫ్ అట్రాక్షన్ అనేది నేను రోజు సార్ గారి వీడియో చూస్తుంటాను. ఎందుకు నేను పోయి అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి, ఆ క్లాస్కి వెళ్ళి నేర్చుకోవాలి, ఆ క్లాసులోనే సార్ చెప్పాలి, నేను సార్ను నన్ను కనీసం అంటే ఒక పారైనా పలకరియాలి. సార్ కనుక నన్ను చాలా బాగా పలకరించాడు. శివ, నువ్వు నా భార్య గురించి చెప్పాను కానీ నన్ను పలకరించాడు, పేరు గుర్తుపెట్టుకున్నాడు. సార్ క్లాస్ అయితే సూపర్గా ఉంది అని కోరుకుంటూ, క్లాస్ అయితే చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నాకు పెద్దగా రాదు, చదువు లేదు నాకు. ఇక్కడ ఉన్న ధనవంతులకు, అదృష్టవంతులకు, కోటీశ్వరులకు హృదయపూర్వక ధన్యవాదములు. మా గురువు గారికి పాదాభివందనములు. సార్ నాకైతే నిద్ర రాదు సార్, నేను చూడాలని మా ఇంటిని ఎప్పుడు అడుగుతానే ఉంటా సార్. నాకు వీడియోలు పెట్టి అంటుంటుంది సార్. నాకు యూట్యూబ్ పెట్టి అని సెల్ ఆపరేట్ చేసుకునేది రాదు. నేనే 6వ తరగతి. నేను 4 గంటలకు లేస్తా సార్, టీ షాప్ నడుపుతా. నాకు వచ్చేసి పోయినాంచి డబ్బు సంపత్తి అనుకుంటానే ఉంటా సార్. నాకు కానీ నిద్ర రాదు సార్. నిన్ను తలుచుకోని రోజు లేదు. కానీ మాకు చాలా కొన్ని అప్పులు ఉన్నాయి, దానివల్ల నాకైతే కొంచెం మాటలు రాలేదు సార్. పెళ్ళి కానీ వచ్చిన ఇక్కడ హ్యాపీగా ఉండే సార్. నిన్ను చూడాలని నాకు 3 రోజుల నుంచి చూడాలి మా గురువు గారిని అని చాలా అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. మేధావులు, తెలియగలవారు, అదృష్టవంతులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే విశ్వముని బాబు గారికి నా నమస్కారములు, శతకోటి వందనాలు. నేను 3 నెలల క్రితము తమిళనాడులో వర్క్ చేస్తున్నాను. చేసేటప్పుడు విశ్వముని బాబు గారి వీడియో వచ్చింది. ఇదేంటి ఇదేదో వచ్చినట్టుందని ఇలా పైకి అగేసాను. తర్వాత మళ్ళీ ఎందుకు నాకు ఖాళీగా ఉన్నాను, ఆ రోజు చూడాలనిపించింది, చూసిన తర్వాత అలాగ వైబ్రేషన్ ఏర్పడి ఇక
నేను ఒక్కొక్కటి 4 చూశాను. చూసిన డబ్బుల కోసం నేను ఆలోచిస్తున్నాను. అప్పుడు వచ్చింది ఈ వీడియో, డబ్బులు ఎలా సంపాదించాలని, ఇంకా ఎక్కువ ఇప్పుడున్న జీతం కంటే ఎక్కువ ఎలా సంపాదించాలని. సరే అలాగా చూస్తా ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ ఎలా చేయాలి, డ్యూటీకి వెళ్ళాలి, మళ్ళీ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది అని అనుకున్నాను. ఖాళీగా ఉంటే ఇంటికి వెళ్ళి చేసుకోవచ్చు, మాది ఆంధ్ర ఏలూరు, ఇంటి దగ్గర చేసుకోవచ్చు అనుకుంటే అలాగే అక్కడ వర్క్ లేదు. ఓనర్ గారు అన్నారు సరే ఇంటికి వెళ్ళండి అన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నెల రోజులు ఇంటి దగ్గరే ఉండిపోయాను. ఖాళీగా ఉండి చేస్తున్నాం, 3 గంటలకే లేచిపోతున్నా, ఎవరో వచ్చినట్లు లేపినట్టుగా అనిపిస్తుంది. అయితే డబ్బు సంపద అని పిలవమంటున్నారు. లక్ష్మీదేవి వస్తుంది అని చెప్తున్నారు. నేను డబ్బు సంపద అని గట్టిగా అంటుంటే నిద్రపోతున్నప్పుడు కళ్ళలో లక్ష్మీదేవి ఒక దేవతలాగా ఇలా సుడిగాల్లోంచి తిరుక్కుంటూ దిగినప్పుడు ఒక ఆయన అదే పంతులు గారు చేతిలో గుమ్మడికాయ పట్టుకొని ఇలాగ ఉండి ఇలా కదిలిపోతున్నాడు. అప్పుడు ఆమె అంటుంది, నన్ను ఎవరు పిలిచిన వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఏంటి అని అంటుంది ఆమె. అమ్మో ఏంటని నేను అనుకున్నాను. అది అయిపోయింది. ఆ తర్వాత ఒక నెల రోజులు ఇంటి దగ్గరే ఉన్నాను. మార్నింగ్ పొద్దున్నే లేస్తున్నాను, చేసుకుంటున్నాను, బాగానే ఉంటుంది. 3 గంటలకే మెలకు వచ్చేస్తుంది. ఆ నెలలో ఓనర్ గారికి ఫోన్ చేస్తే వర్క్ ఏం లేదుగా, మిషన్కి నడవలేదు కదా, గవర్నమెంట్ ఉద్యోగాలకే డబ్బులు ఇవ్వట్లేదు, నీకెలా ఇచ్చేది అన్నాడు. అన్న తర్వాత లేదంటే మీరు వేరే పని చూసుకునేవాడు కదా లేదంటే తర్వాత సరే అయితే మళ్ళీ నెల అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచిన తర్వాత నాకు డబ్బులు ఇస్తేనే నేను వస్తాను అన్నాను. సరే ఏదో ఒకటి చేద్దాంలని సగం జీతం ఇచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత తమిళనాడు. అది అయిపోయిన తర్వాత మొన్న ఈ వీడియోలు చూస్తూ ఉన్నాను అక్కడ కూర్చొని, మామూలుగా రూమ్లో ఇది ఉంటుంది కూర్చొని. వర్షం పడితే ఒక పెద్ద మంటగా ఎంత ఉంది, నల్లగా ఉంది. నేను వీడియోలు చూస్తూ ఉంటే కాలు దగ్గరికి వచ్చి నన్ను తాకింది. నాకు కొంచెం వైబ్రేషన్ తెలిసింది, ఏదో రాసుకున్నట్టు ఉంది వెంటికి కానీ అలా అనుకొని చూస్తే మంటగా ఇలా లేచి ఉంది. అది వెళ్ళిపోతుంది. పక్కన ఇంకో అతను ఉంటే చెప్తే దాన్ని చంపేశాడు. సరే అది అయిపోయిన తర్వాత మధురై వెళ్ళాను. మధురై వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా ఇలాగే కంపెనీలో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంటే అక్కడ టేబుల్ మీద కూర్చొని రాసుకుంటూ ఉన్నాను నేను. ఈలోపు అంతే ఉంది తేలు మంటగప్పి, అది కూడా ఎర్రదే వచ్చింది. అక్కడ నాకే కనపడింది, ఎవరికీ కనపడలేదు. ఆ పక్కన అతను తమిళ అతనికి చెప్తే కొట్టి చంపేశాడు. ఇదేంటి చేసుకుంటే తేళ్ళు కనపడుతుంది, ఇంక మళ్ళీ పాములు కూడా కనపడతాయో అని భయం వేసింది నాకు. అదే ఉండదులని నేను మళ్ళీ అనుకున్నాను. తర్వాత నాకు ఈఎంఐలే కడతానికి డబ్బులు లేకపోతే ₹1 కూడా లేదు. ఎలాగా అనుకుంటుంటే కరెక్ట్గా వస్తే బాగుండు. నేను అంతకుముందు అప్లై చేశాను ఒకటి, ఇది పిఎఫ్ది, ఆ డబ్బులు వస్తే బాగుండు అనుకున్నా. ఎమ్మటే ఒక 22,000 సాయంత్రం అనుకోగానే అకౌంట్లో పడినాయి. కొంచెం సేపటి తర్వాత ఇంకో మెసేజ్ వచ్చింది, ఇంకొక 12,000 2-3 రోజుల్లో క్రెడిట్ అవుతాయి అని చెప్పేసి పిఎఫ్వి. అయితే రెండో రోజు సాయంత్రము కరెక్ట్గా అదే టయానికి మళ్ళీ 12,000 పడినాయి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మధురై వచ్చింది, ఇది తిరుచి వచ్చిన తర్వాత తిరుచిలో నిన్న వర్క్ చేస్తా నేను మా ఓనర్ గారితో ఇట్లాగ నేను తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్తాను అని చెప్పగానే ఆయన అన్నాడు నా దగ్గర డబ్బులు లేవు, అయితే ఇంక వేరే వాళ్ళు ఇస్తారని చెప్పాడు. చెప్పిన తర్వాత 10,000 వేశారు అకౌంట్లో రావటానికి. అలాగే ఇక్కడ రావడానికి ఏసీ బస్సులో టికెట్ కూడా ఆయనే తీసి పంపించాడు. ఇలా వచ్చేసాను. నేను రావాలనుకున్నాను, సార్ ఫోన్ చేశాను, వచ్చేసాను. క్లాస్ అయితే చాలా బాగుంది, భోజనం అది అంతా బాగుంది. ఇక్కడ ఉన్న చైర్స్కి, ఏసీకి, స్టాఫ్కి, బృందానికి, ఉస్మాన్ బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఆరోగ్యవంతులకి, ఐశ్వర్యవంతులకి అందరికీ కృతజ్ఞతలు. నేను సార్ గారి వీడియోలు చూడడము జూలై 24th. నేను మామూలు యూట్యూబ్ చూసుకుంటే వెళ్తుంటాను, చూస్తూ ఉంటే సార్ గారి వీడియో వచ్చింది. ఏదో చూద్దామని చూసా. ఫస్ట్ టైం నాకు ఎప్పుడో నేను యోగా నేర్చుకున్నాను. ఎప్పుడో నేర్చుకున్నాను, ఒక 15 years బ్యాక్. ఆ తర్వాత మ్యారేజ్ అయింది, నాకు నెగిటివ్ పర్సన్ దొరికినాడు, నాకు మొత్తం పోయింది.
మొత్తం పోయింది, మొత్తం పోయింది. యోగా లేదు అని అన్నీ పోయినాయి. అప్పుడు కథ. ఇప్పుడు కూడా ఆ పర్సన్ వదల్లా ఉన్నాడు నాతోనే. ఇప్పుడు సార్ని కూడా నెగిటివ్ గానే తిడతాడు. నన్ను నేర్పించేస్తున్నానని. సరే తిట్టుకో, నీ ఇష్టం కానీ నీ ఇష్టం అనుకునేసి వచ్చేసా. నేను అనుకున్నా, నేను విజువలైజ్ చేసా ఏమని, ఈ మన ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలా. మనదేమో తిరుపతి, నాదేమో తిరుపతి సార్. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ విలేజ్. ఇక్కడ క్లాస్ సార్ ఎప్పుడు దొరుకుతాడు మనకి, ఎప్పుడు చూడాలి మనము అనేసి మైండ్లో ఒకసారి విజువలైజేషన్ చేసుకున్నా. మన తిరుపతి ఇక్కడ నుంచి మనల్ని ఒంటరిగా ఎక్కడికి పంపించరు, మనకే నెగిటివ్ పర్సన్ ఉన్నాడు, ఎక్కడికి పంపించడు, ఎట్లా అని ఆలోచించిన. సరే ఊహించుకున్నా, మన తిరుపతిలో క్లాస్ ఉండాలా, మన సార్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కలవాలి అని ఊహించుకున్నా. అది నెరవేరిపోయింది. ఇంకా చిన్న చిన్నవి చాలా జరిగాయి సార్. ఫస్ట్ రోజు ఈ వీడియో చూసిన రోజే నా దగ్గర ఒక పైసా లేదు, ఒక్క రూపాయి లేదు. నేను తిరుపతిలో ఒక చిన్న క్లినిక్లో కూర్చొని ఉంటాను, మా ఫ్రెండ్ దగ్గరే కూర్చొని ఉంటే పేషెంట్లు వస్తే కొంచెం చూసి ఫోన్ చేస్తే ఆమె వస్తే చూసుకుంటుంది, అది జరుగుతూ ఉంటుంది. ఒక్క రూపాయి లేదు, ఆమె రాలేదు. ఎట్లా ఇంటికి వెళ్ళాలా? పొద్దున్న వీడియో చూసాం కదా, చేద్దాం. డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద. నాకు ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఆయన వచ్చినాడు కూడా. వచ్చినాడు ఎంత వెళ్ళాలా, ఏమీ లేదు నా దగ్గర అన్నాడు. అనుకుంటా పోయినా ఏటీఎంలో చెక్ చేస్తే నాకు ముందు తెలుసు దాంట్లో 200 మాత్రమే ఉంది, మైండ్లో ఉంది 200 మాత్రమే ఉందని. కానీ సార్ చెప్పినాడు కదా డబ్బు సంపద అన్నాడు. ఉందా లేదా అని కూడా అలా ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నా. వెళ్ళి ఏటీఎం పెడితే 1200 ఉంది, 200తో పాటు 1000 రూపాయలు ఉంది. తీసుకున్నా. అక్కడి నుంచి ఇంకా ఉదయ కోసం లేదు. సార్ని ఎట్టైనా కలవాలా, ఎంత తొందరగా వెళితే అంత తొందరగా కలిసి వెళ్ళిపోవాలా అని ఫిక్స్ అయిపోయినా. ఈరోజు వచ్చాక కలిసాను. అది కూడా ఫోన్ ఎత్తని నేను అడ్రస్ మార్పి వేరే దగ్గరికి వెళ్ళిపోయా. సారే వచ్చినాడు, ముందర సారే ఉన్నాడు. సార్ రా అని లిఫ్ట్లో పిలుస్తాడు. ఎంత అదృష్టం చూడండి. నేను థ్యాంక్ యూ సార్. క్లాస్ మాత్రము ఎప్పుడో 15 years బ్యాక్ యోగా క్లాస్కి వెళ్ళాను. గ్రాండ్ మాస్టర్ షోకాక్స్ని చైనా వాళ్ళది. అప్పుడు ఎప్పుడో వెళ్ళాను, అది పోయింది మధ్యలోనే. మళ్ళీ సెకండ్ టైం ఇదే ఫస్ట్. అది మర్చిపోయినాను కూడా. ఇది ఫస్ట్ టైం. ఇంకెక్కడ క్లాస్ ఉన్నా సార్ని వదిలే పనే లేదు. ఓకే. కోట్లకు అధిపతులకు నా హృదయపూర్వక నమస్కారములు. మా గురువు గారి ఆశీస్సులు ఆయన అనుమతిస్తే మరొకసారి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు 3000 ఫోన్పేతో 4000 క్యాష్తో వచ్చాను సార్. మొత్తం 7000 ఉన్నాయి సార్. నేను మా భార్య ఇద్దరం వచ్చినాం సార్. కానీ ఇక్కడికి వచ్చినాక ఎవరొకరు ఇస్తారులేనే ధైర్యంతో వచ్చాను సార్. పొద్దున ఫోన్ చేశాను సార్, 7:42కు వేరే ఫ్రెండ్ 10,000 ఫోన్పే చేశాను. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అసలు డబ్బే లేకుండా వచ్చినా సార్. ఓన్లీ 7,000 రూపాయలతో ఖచ్చితంగా నమ్మకంగా వచ్చినా సార్. నేను చూడబట్టి రెండు వారాలు అయింది సార్. ఒక వారం కిందట సార్కి ఫోన్ చేసినా, రేపు ఆదివారం తిరుపతిలో రా అన్నాడు. సరే సార్ వస్తా అన్నాడు. అంతకుముందు ఒక వారం చూసాను సార్. 2 వారాలు అయింది సార్. చాలా బాగుంది సార్, సూపర్గా ఉంది సార్. నేను అసలు ఎప్పుడు మీ వీడియోలో చూస్తూ ఉంటాను సార్. తప్పకుండా సాధిస్తా సార్, తప్పకుండా సాధిస్తా సార్. నేను కోటీశ్వరులు, ధనవంతులు, అదృష్టవంతులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. విశ్వమణి బాబు సార్కు హృదయపూర్వక శతకోటి పాదాభివందనాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు క్లాస్ అద్భుతంగా ఉంది. ముత్యం లాంటి, అమృతం లాంటి మాటలతో చెప్పలేనంత విజయవంతమైన అమృతాన్ని మనకందరికీ ప్రసాదించినాడు. ఆ మహానుభావునికి శతకోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నేను ఉదయం 1 గంటలకే నిద్ర లేచి మా గ్రామం నుంచి అన్ని కార్యక్రమాలు ముగించుకొని బయలుదేరిన మోటార్ సైకిల్లో. 1 గంటకు బయలుదేరితేనే ఒక 2-3 గ్రామాలు దాటి మెయిన్ రోడ్లోకి రావాలా. వస్తూ ఉంటే రోడ్డు పైన బైక్లో వస్తాండా. బైక్లో కూడా గట్టిగా డబ్బు సంపద విశ్వమణి బాబు సార్కు చాలా చాలా కృతజ్ఞతలని విపరీతంగా బాగా ఇది అపర్మేషన్ చేసుకుంటూ వస్తాండా. నేను ఎట్లొచ్చినానో నాకే తెలియదు. మా ఊరికి 30 కిలోమీటర్లు. మామూలుగా అయితే యాక్చువల్గా 45 నిమిషాలు పడుతుంది. ఎంత ఫాస్ట్గా వచ్చినా కూడా అర్ధ గంటకే వచ్చేసిన. డబ్బు సంపద అంటే
మా ఊరు దగ్గర ఒక విలేజ్, ఊరు దాటినాక ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్లో కుక్కలు విపరీతంగా ఎమ్మడబడతాయి. అన్నీ ఒక 20 కుక్కలు వస్తాయి. ఎట్లా అంతా ఈ టైంలో పోలేవు అనేటట్టుగా జీవాల కాడ ఉండేవాళ్ళు కూడా చెప్పినారు. ఎట్లయినా కానీ నేను పోతా, అవి ఎన్ని వచ్చినా పోతా అన్నా. నేను డబ్బు సంపద అంటే అవి మురిగేది మానుకొని ఊరికే కుయ్యి నడుచుకుంటూ చూసుకుంటూనే ఉన్నాయి. అసలు మిరాకిల్స్ అద్భుతం జరిగింది. డబ్బు సంపద అంటే అవి ఎంతకవి వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇంకా నేను వచ్చేసినాను రైల్వే స్టేషన్కి. వచ్చిన తర్వాత టక్కని టికెట్ తీసుకున్నాను. టికెట్ తీసుకుంటానే హరిప్రియ ఎక్స్ప్రెస్ 5 నిమిషాలు వస్తానది. 5 నిమిషాలు కరెక్ట్గా వచ్చేసింది. వచ్చేస్తానే నేను ఫస్ట్ సీట్లోనే ఎక్కినాను. పోతానే నాకు సీట్ కరెక్ట్గా ఉంది. నా సీట్లో నేను కూర్చున్నాను ప్రశాంతంగా. మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ చేస్తుంటే వెంకటేశ్వర స్వామి మాదిరి విశ్వమణి బాబు సార్ బాగా డ్యాన్స్ చేస్తున్నాడు. డ్యాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు బాబు సార్ ఒక్కడే ఉన్నాడే, మళ్ళీ ఎట్లా ఇంకా పద్మావతి అమ్మవారు అలివేలు అమ్మవారు ఇంకా ఎక్కడున్నారు అనుకున్నా కళ్ళు మూసుకున్న తర్వాత విపరీతంగా తనలో నుంచే ఇద్దరు మాతృమూర్తులు బయటకు వచ్చేసిన తర్వాత చాలా అద్భుతంగా దర్శించుకున్న తర్వాత నేను ప్రశాంతంగా ఇంకా ఇదైపోయింది. ఆనందంగా వచ్చేసిన. ఇటుకి వచ్చిన తర్వాత ట్రైన్ దిగిన తర్వాత మళ్ళీ వస్తాడా ఎక్కడ అనుకుంటే సార్ మళ్ళీ రోడ్లో కూడా కనిపిస్తున్నాడు. ఏం సార్ ఇంతగా కనిపించడానికి ఈ బుద్ధి ఏంది, కొత్తగా ఉంది, అద్భుతంగా ఉంది అనుకుంది. వచ్చిన తర్వాత సారు దర్శించుకున్నా. ఇటుకు వచ్చిన తర్వాత క్లాస్ అయితే అద్భుతంగా ఉంది. ఈరోజు క్లాస్ అన్నీ మైండ్ బాగా పట్టింది. అక్కడ కూర్చున్న తర్వాత నా ఫుడ్ టికెట్ పోయింది. ఫుడ్ టికెట్ పోతే ఇంకా ఎట్లా చేయాలి, ఓహో ఏమన్నా కానీ ఎట్లనే అవుతుంది, ఈ మెయిన్ టికెట్ ఉంది కదా, సరే ఎట్లయినా కానీ నేను ఎవరిని అడగకూడదు, ఏం కాకూడదు, నా టికెట్ నాకు రావాలనుకున్నా. జోబులో ఎత్తుకులాడినా, మొత్తం అన్ని బ్యాగ్ అంతా తీసేసిన ఎక్కడ కనపల్లి అంతా కింది పోయి అంతా తిరిగి వచ్చిన. నా టికెట్ నాకు కావాలా. నేను కావాలనుకుంటే గురుగారికి ఫోన్ చేస్తా, మన మిత్రులకు ఫోన్ చేస్తా, నేనే ఏమైనా చేయగలుగుతా. కానీ వద్దు, నాది నాకు కావాలా, నేను ఎవరిని బతిమలాడేది అనుకుంటే కొద్దిసేపు కూర్చున్నా. ఇదే సెల్లోంచి ఇటు తీస్తే ఫస్ట్ చూసుకున్నదనే అదే జోబులో నుంచి బయటకు వస్తుంది. నేను క్లియర్గా చూసుకున్నా. అప్పుడు అసలే కనపడలేదు, లేదు అన్నీ తీసుకున్నా. ఇట్లుందా నీ కథ అనుకున్నా. ఇంకా చాలా అద్భుతాలు జరిగినాయి నా జీవితంలో. నా కుటుంబ సభ్యుల జీవితాల్లో కూడా చాలా అద్భుతమైన మార్పు వచ్చింది. నాది ఉమ్మడి కుటుంబము. చాలా అద్భుతంగా నా చీనీ పంట కానీ వ్యవసాయం కానీ నాకు చాలా అభివృద్ధి అయ్యింది. అభివృద్ధి పథంలో చాలా ఉన్నతోన్నత శిఖరాలకు అధిరోహించిన నేను. ఇప్పుడు ఆ మహానుభావుని ఆశీస్సులతో వీలైనంత తొందరగా నెక్స్ట్ క్లాస్కు కోటీశ్వరునై వచ్చి దానికి తగు ఆయనకు సన్మానం చేసుకుంటానని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు క్లాస్ చాలా అద్భుతంగా ఉంది. మనమందరం మనసా వాచా కర్మణ పట్టుదల, ఓర్పు, శ్రద్ధతో ముందుకెళ్ళి మనమే కాకుండా ఈ ప్రపంచంలో ఉండే పేదవాళ్ళందరినీ కోటీశ్వరులను, ధనవంతులుగా ఈ భారతదేశాన్నే చాలా అద్భుతమైన ఆర్థిక అభివృద్ధి అయిన దేశంగా మనం ప్రపంచ పటంలోనే చూపియాల. కాబట్టి ఈ విశ్వమణి బాబు సారు ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలకైనా మనకు గురువుగా వచ్చి ఆ మహానుభావుడు కోటాను కోట్ల సంపదలను తరతరాలకు యుగాలకు సరిపోయేంతగా ఇస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ నేను ఆ మహానుభావునికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇక్కడ ఈ హోటల్కు కృతజ్ఞతలు, ఫుడ్కు కృతజ్ఞతలు, ఏసీకి కృతజ్ఞతలు, చైర్లకు కృతజ్ఞతలు, టేబుల్స్కు కృతజ్ఞతలు, మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి అందరికీ కృతజ్ఞతలు. మన జీవితంలో ఇంకా అద్భుతాలు జరుగుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ విశ్వానికి కృతజ్ఞతలు, విశ్వమణి బాబు సార్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా తోటి కోటీశ్వర్లు, కోటేశ్వర్లకి కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారికి నా పాదాభివందనాలు. నేను రోజు అంపర్మేషన్ చేసేటప్పుడు నేను కోరుకున్న విషయం ఒకరోజు నేను కారు తోలుకుంటుంటా. నేను 3 రోజులు ఇంటికి రాను. ఒకసారి మా శ్రీమతి గారు అనేవారు, ఇతనికి ఏదో పిచ్చి పెట్టినట్టుగా ఉంది,
ఎక్కడ ఆంధ్రాకి వెళ్ళిపోయినట్టుకుంటా కారు వేసుకొని అనేసింది. సరే ఎవరేమనుకుంటా అనుకోని ఆమె అనుకోని లేదు, మన పని మనం చేసుకుంటా ఉంటాం అని చెప్పి ఒకరోజు నేను గుడికాడ నుంచే గురుగారికి ఫోన్ చేసిన. గుడికాడ కారు గుడి ముందర పెట్టుకొని పనుకొని ఉన్నాను. గురుగారు వచ్చి 5 గంటలకి లేపుతుండు, అయ్యా లేయినాయనా టైం అయింది అంటుండు. ఓ 5 అయిపోయిందా అంటే చూస్తే టైం కరెక్ట్గా 4. గురుగారు లేపుతున్నాడు అన్న కల్లో. తర్వాత ఎమ్మటే శివయ్య వచ్చాడు, 2 ఆవులు, ఆ పక్క ఒక ఆవు ఈ పక్క ఆవు, శివయ్య వచ్చి లేపాడు. లేనాయనా గురుగారు లేపుతున్నారు లేనాయనా అన్నాడు. నేను శివభక్తుని, నేను ప్రతిరోజు 364 రోజులు కూడా నేను ఈ వీడియోలు చూడకముందు కూడా నేను లేచే టైము 3, నాకు అలారం అవసరం లేదు. నేను లేచే టైం 3:30 3 గంటలకు లేచేస్తాను ఎప్పుడైనా కూడా. 364 రోజులు నేను 13 సంవత్సరాల వయసులో నుంచి కూడా, ఇంకా నా పెళ్ళైన కాడి నుంచి కూడా కరెక్ట్గా 4 గంటలకల్లా స్నానం చేసేస్తా. ఎంత చలి పుట్టినా సరే, ఎంత వానాకాలం అయినా సరే పచ్చి సన్నీళ్ళే పోసుకుంటాను నేను. వేడి నీళ్ళు ఇంతవరకు నేను పోసి ఎరగను ఎప్పుడైనా కూడా. కానీ గురుగారు వీడియో చూసినాక ఇంకా నాకు ఇంకా ఏదో చేయాలా, నేను ఇంకా ఏదో సాధించాలా అనిపించింది. ఒకరోజు నేను కోరుకున్నా, నాకు ఈ ఇసువని బాబుగారు చెప్పేది నిజమైతే, నాతో ఇసువం కనెక్ట్ అయింది నిజమైతే, సాయంత్రానికి నాకు 6,700 కావాలా. 6,700 అంటే నేను ఫైనల్స్ కట్టాల్సింది. ఆడ 7 పలికింది నాకు. 7 పలికింది 4 ఏళ్ళు వచ్చినాయి. 4 శవాలు అంటే లెక్కేసుకోండి మీరు. 7,777 రూపాయలు ఇచ్చింది సాయంత్రం నాకు. కానీ ఇంకా పక్కన ఇంట్లో శ్రీమతి గారికి చెప్పేసిన ఆ మాట, ఇట్లా నేను గురువుగారు అంపర్మేషన్ చేసుకున్నాను, నేను అనుకున్నది ఇది, కానీ ఇది వచ్చింది చెప్పకూడదని చెప్పారు గురువుగారు. కానీ తప్పని చెప్పేసిన, నా నోట్ల మాట అక్క ఇంట్లో మందికే చెప్పేసిన, మా శ్రీమతికి చెప్పేసిన్నాను. కానీ ఇకపైన అట్లాంటి ఎవరికి కూడా చెప్పకూడదు అనుకుంటున్నాను. కానీ అదొకటి జరిగింది. నాకు క్లాసుకి వచ్చేదే, నేను ఈఎంఐ కట్టేది ఉంది, నెలకి 30,000 దాకా ఈఎంఐ ఉండింది నాకు. క్లాస్కి కట్టేనే నేను పోతుండా, మళ్ళీ మధ్యలో కారు సర్వీస్ చేపియాలి. నేను కారు సర్వీస్ చేపించే నేను పోవాలా క్లాస్కి అని కోరుకున్నా. ముందు 3 రోజుల ముందే కారు సర్వీస్ చేపించేసిన, క్లాస్కి డబ్బు రెడీ చేసుకున్నా. కరెక్ట్గా ఈరోజు ఉదయం 4 గంటలకి బస్ స్టాండ్కి వచ్చి కారు బస్ స్టాండ్లో పెట్టి పార్కింగ్లో బస్సుకి వచ్చిన. కరెక్ట్గా నాకు ఏసీ బస్సే కావాలనుకున్నా, ఏసీ బస్సులోనే వచ్చిన. ఇంకా నాకు నెలకి 1,00,000 రూపాయలు ఇస్తుందని ఇస్తాం నాకు నమ్మకం ఉంది నాకు. ఎస్ కొత్తది క్లాసు ఇక్కడికి వచ్చిన, నా క్లాసుకి బాగుంది, క్లాసు బాగుంది. ఇక్కడ మనం తిన్న భోజనం అద్భుతమైన భోజనం. ఎక్కడ మనం తినే రకం హోటల్లో, బయట హోటల్లో కూడా సరిగ్గా ఉండదు, కానీ ఇక్కడికి వచ్చి తిన్న భోజనం బాగుంది. మన వడ్డించిన మాస్టర్లకు అందరికీ కృతజ్ఞతలు, ఈ లైట్కి కృతజ్ఞతలు, ఈ ఏసీ కృతజ్ఞతలు, ఈ ఇస్మాని బాబు గారికి కృతజ్ఞతలు, పదే కృతజ్ఞతలు. వంతులకు ఐశ్వర్యవంతులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. విశ్వమణి బాబు సార్కి కృతజ్ఞతలు, పాదాభివందనాలు. నేను సార్ వీడియోస్ 10 నెలల నుంచి చూస్తున్నాను. ఇది క్లాస్కి రావడం 2వసారి. నాకు చిన్న మిరాకిల్స్ కూడా జరిగాయి. ఈరోజు బస్సులో వస్తుంటే నాకు 888 నెంబరు వెహికల్స్ మీద 5 సార్లు కనబడ్డాయి. 777 నెంబరు 4-5 చోట్ల కనపడింది. డైలీ కనబడుతున్నాయి. చిన్న మిరాకిల్స్ కూడా జరిగినాయి. గురువు గారికి నమస్కారం. ఇక్కడ మనం నేను సార్ దగ్గర పర్సనల్గా క్లాస్ తీసుకున్నాను. నాకు ఎన్నో మిరాకల్ జరిగింది. ఇక్కడ ఒకటి చెప్తాను, నేను మాట్లాడలేను. మొన్న మేలో మా అబ్బాయి సీఏ, ఇద్దరు మా పాప బాబు ఇద్దరు సీఏ చేస్తున్నారు. బాబు ఫైనల్ రాసి ఇంటికి వచ్చాడు. నేను ఇన్ని చేస్తుంటే చూస్తాడు కత్తి నన్ను అన్నిటికి కూడా ఏమండు అని చేయమని చెప్తాడు. ఏదైనా చెయ్యి చూస్తాడు ఒకటి వీడియోలు. అప్పుడు నేను చెప్తాను, నువ్వు పాస్ అవుతాను ఆయన, పాస్ అవుతానంటే గమ్ముండేది. నేను నిఖిల్ ఓడిపోయారు. నిఖిల్ నువ్వు పాస్ అవుతానో నా నమ్మకం, నువ్వు వస్తే నెగిటివ్గా అనుకోబాక అనేదాన్ని. కానీ రిజల్ట్స్ రాకముందే గుంటూరుకి వెళ్ళిపోయాడు. రిజల్ట్స్ వచ్చాయి.
ఫోన్ చేశాడు, మమ్మీ నువ్వు అన్ని నీ నిరాకరి నువ్వు చేసిన దాని వల్ల నాకు ఆ రోజు గంటకి ఫోన్ చేసి అరగంట మాట్లాడేది. నువ్వు చేసిన దాని వల్ల నేను నమ్ము నీకంటే నమ్మకం తెలుస్తుంది, నువ్వు చేసిన వల్ల నేను పాస్ అయినా ఆ రోజంతా. కానీ వాడు చెప్పినట్టే మళ్ళీ నాకు వాడు ఎగ్జామ్స్ తీసి సిఏ వాళ్ళకి 5 మార్కులు అయితే ఎవరు కలపరు, 5 మార్కులు ఆ అబ్బాయి కలిపారు. సిఏ వాళ్ళు ఫైనల్కి అసలు 2 మార్కుల్లో ఆ అబ్బాయి రూమ్లో ఫైనల్ కొన్నారు, 5 మార్కులు కలిపాను కాబట్టి నేను చెప్పాను కదా నేనైతే రాలి నాకు తెలుసు, నేను రాసినప్పుడే నేను అనుకుంటాను నేను ఎంత రాశాను ఏందని నాకు తెలుసు. 5 మార్కులు మళ్ళీ నాకు పెట్టాడు, ఇదిగో మమ్మీ 5 మార్కులు అంతా పెట్టాడు. అది నాకు దీనివల్ల నాకు బాగా నమ్మకం కథ ఉంది, ఇదంటే నేను చెప్పలేను. థ్యాంక్ యూ సార్. జీవితం బాగుంది సార్, బాగున్నాను సార్. అప్పుడు అసలు సార్తో మాట్లాడడానికి కూడా నాకు భయం, సార్తో క్లాస్ తీసుకుని నిజంగా చెప్తాను చాలా భయం. సార్ నేను అన్నా, సార్ నువ్వు ఇంకా నాకు అసలు భయం ఉంది సార్, ఇక్కడ అని కూడా అన్నాను. నేను అంత భయంగానే వచ్చాను, కానీ తీసుకున్న తర్వాత నాకు చాలా అద్భుతాలు జరిగినాయి. మా ఇంట్లో కమ్మ పోయింది, 2 నెలలు నా చేతిలోంచి బిరడా పోయింది. 2 నెలల తర్వాత బిరడ కమ్మ 2 కలిసి వెంకటేశ్వర బొమ్మ కావాలి. 2 నెలల తర్వాత నాకు రాగి కాసు కావాలి, రాగి పైసా కావాలని చెప్పి ఆన్లైన్లో నా కూతురు చూడమని అని చెప్పాను. నేను షాపులో అడిగా, సరే దానికోసం మర్చిపోయాను. నేను లక్ష్మీదేవి బొమ్మ కాడ గవ్వలు పెట్టుంటాను, నేను గవ్వలు బొమ్మ పెట్టి ఆ చక్రాల్లో ఒక నెల క్రితం చూశాను, ఒకటి ఉంది కాయ. మా ఇంట్లో అయితే లేవు, వాడు ఉంది. నాకు ఇప్పుడు చాలా మిరాకులే జరుగున్నాయి. ఇక్కడికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు.